అయోధ్యలో కూల్చిన బాబ్రీ మసీద్ను బెంగాల్ ముర్షిదాబాద్లో నిర్మిస్తామని టీఎంసీ బహిష్కృత ఎమ్మెల్యే హుమాయూన్ చేసిన ప్రకటనపై వివాదం రాజుకుంది. లక్షలాది మంది కార్యకర్తల మధ్య మసీద్కి హుమాయూన్ శంకుస్థాపన చేశారు. దీనికి నిరసనగా హిందూ సంఘాలు కూడా భారీ ఆందోళన చేపట్టాయి. బెంగాల్లో బాబ్రీ వివాదం ముదిరింది. 300 కోట్ల రూపాయలతో ముర్షిదాబాద్ లో బాబ్రీ మసీద్ నిర్మిస్తామని టీఎంసీ బహిష్కృత ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ ప్రకటించడంపై వివాదం రాజుకుంది. ముర్షిదాబాద్ లో బాబ్రీ మసీద్ నమూనాకు శిలాన్యాస్ చేశారు హుమాయూన్ కబీర్. వేలాది మంది అనుచరులతో కలిసి ముర్షిదాబాద్ లో బాబ్రీ నమూనా నిర్మించారు. అయోధ్యలో బాబ్రీ విధ్వంసం జరిగిన రోజునే ముర్షిదాబాద్ లో మసీద్ కు హుమాయూన్ కబీర్ శంకుస్థాపన చేయడంపై రచ్చ రాజుకుంది. मुर्शिदाबाद में बेलडंगा में एक नया बाबरी मस्जिद का लीम रखूंगी। तो आज 6 दिसंबर में 1:10 तक मेरा लाखों आदमी इकट्ठा होके मेरा जो लोग इतना लोग आया है, मेरा उम्मीद था जो 2 लाख लोग आएगी। तो आज देखा जो मेरे कितना लोग हर राज्य से मेरा ये जो कार्यक्रम था, जो मेरा पहले से ही मैं रसीद करके रखा, जो आज का दिन में मैं वो लीम रखूंगी। तो लीम में 3 से 4 लाख आदमी यहाँ मौजूद हुआ। वो बहरमपुर से लेके जो मेरा रैली का जो वेन्यू था, మత విద్వేషాలు రెచ్చగొట్టరాదని సీఎం మమత ఆదేశించినప్పటికీ హుమాయూన్ కబీర్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటికే హుమాయూన్ కబీర్ ను టీఎంసీ నుంచి సస్పెండ్ చేశారు. బాబ్రీ మసీద్ నిర్మాణం కోసం వేలాది మంది బెంగాల్లోని పలు ప్రాంతాల నుంచి ఇటుకలతో ముర్షిదాబాద్ చేరుకున్నారు. ముర్షిదాబాద్ లో బాబ్రీ నిర్మాణానికి వ్యతిరేకంగా హిందూ సంఘాలు కూడా ఆందోళన చేపట్టాయి. కోల్కతాలోని బ్రిగేడ్ గ్రౌండ్ లో ఆదివారం 5 లక్షల మంది భగవద్గీత పారాయణం నిర్వహించాలని హిందూ సనాతన్ సంస్కృతి మంచ్ నిర్ణయించింది. 5 లక్షల మంది ఈ కార్యక్రమానికి హాజరవుతారని ప్రకటించారు. కోల్కతాలో హిందూ సంఘాలు భారీ ర్యాలీ తీశాయి. కార్యక్రమానికి బీజేపీ నేత సువేందు అధికారి కూడా హాజరయ్యారు. ముర్షిదాబాద్ లో బాబ్రీ మసీద్ కు ఎమ్మెల్యే శంకుస్థాపన చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.